అన్నం కూర మస్తు అండింది. తిన్న కొద్దీ సరసర అయింది. ఏమే గా దిగుట్లో ఫోన్ ఉంది పట్టుకరా. ఇగో నీకేదైనా తేడా అనిపిస్తే నాకు చెప్పు. తేడానా? ఏమనిపించలేదే, ఆయన కూరలో ఉప్పు కారం మసాలా అన్ని మంచిగా వేసినావు కదా. అంటే అన్ని మంచిగానే అండినా గానీ ఏదైనా తేడా అనిపిస్తే చెప్పు, అంబులెన్స్ ఫోన్ చేస్తా. అంబులెన్స్కా? అంబులెన్స్కి ఫోన్ ఎందుకే? ఆయన నీ మిండాన్ని డ్రైవర్ పోస్ట్లోకి వెళ్ళి తీసేసిల్గా. నాకేమన్నా ఒక్కడా? ఊరంతా మిండలేనాయ నాకు. అమ్మని నాకు తెలియకుండా ఇంతమందిని ఎప్పుడు లైన్లో పెట్టినవే? నాకేమన్నా పాట కనబడ్డోళ్ళందరికీ ఇట్లా కనుగొట్టినా అట్లా పాడున్నారు అంతే. వచ్చిందండి బయ్యారి. అందుకే నానే మొన్న శంకర్ గారు కొత్త బట్టలు వేసుకొని మన ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టిండు. ఏమో అనుకున్నా గానీ చచ్చిపోయిన మీ ముసలమ్మ చెప్పింది నిజమే అన్నమాట. ఏం చెప్పింది? దాని ఒంటి మీద బంగారం ఎక్కడుందో చెప్పిందా? చెప్పింది. రేపు పోయి అంత దవ్వుకొనత్తా. తాడి చెట్టు అంత పెరిగినావు కానీ తులసి చెట్టు అంత బుద్ధి లేదు నీకు. చెప్పేది సూటిగా నా ముఖం మీద చెప్పే. ఓ నా మొగడా, నువ్వు తిన్న కూరలా బల్లి కనబడ్డది. నువ్వు ఆ ముక్క ముందేది చెప్పలేదే? నువ్వేమన్నావో గుర్తులేదా? అయ్యో గుర్తులేదే, గుర్తు చేయి. అయితే ఒకసారి పైకి చూడు, ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చిన నీ తయారవడం అయిందానే? అయింది. మేకప్ పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని వచ్చేస్తా. గోడ సున్నా కొట్టినట్టు కొట్టుకొని చెప్పరా, అక్కడ అవతల ఆట ఆగింది. మా కొట్టుకొని వస్తా. ఏయ్ అన్నట్టు ఎప్పుడు మర్చిపోయినా, మనం పోయి పెద్దల ఫంక్షన్. నువ్వు తినేటప్పుడు ఎక్కువ మాట్లాడతావు, అట్లా మాట్లాడకు, మంచి పద్ధతి కాదు. సరే, నోట్లో బెల్లం పెట్టుకున్నట్టు ఏం మాట్లాడపా. సరేరా. పైకి చూసింది చాలు, ఇక నన్ను చూడు. ఫ్లాష్ బ్యాక్ అయిపోయి అరగంట అవుతుంది. నేను ఇంకా ఫ్లాష్ బ్యాక్లో ఉన్నానే. నీకు అది అలవాటే కదా ఎప్పటికి అనుకుంటుడు. నిన్ను డామినేషన్ చేసి ముందు ఖర్చు నాతో అయిందానే. ఈ మాటలకి ఏం తక్కువ లేదు. అన్నం తినేటప్పుడు మాట్లాడకన్నావనే నేనేం మాట్లాడలేదు. కొట్టిదాన్ని ఎంత పని చేసినవే? బల్లి పడ్డ కూర తింటే నేను జావా నానే? మరి పెండ్లాల నోరు నొక్కితే ఇలాంటి అనర్థాలే దారితీస్తాయి. ఇప్పుడు నేను బతుకునేట్లనే. ఒళ్ళంత విషయం ఉన్నా నీకు గా బల్లి విషయం ఏమెక్కుతుంది? దీనోట్ల విషయం గురించి నాకు చెప్తుంది. అల్లుడు అల్లుడు ఏంది అల్లుడు, బిడ్డని ఇంటికి పంపినావు? నీకు అది ఏం చెప్పలేదా? పెండ్లి పత్రికలు కొట్టి అన్నమాట కదా. అవు కొట్టిమన్నా, కానీ ముహూర్తం సెట్ కాలేదు. పంతులకు ఫోన్ చేస్తే మంచి ముహూర్తం చూసి మెసేజ్ చేస్తా అని చెప్పిండు. ఇంతకు పెళ్ళి అవ్వదు అల్లుడు. నువ్వు మళ్ళా మొదటికి వచ్చినావంటే ఇంకా అది మొదలు పెట్టినట్టున్నది. ఇంకెవరకు, నీ బిడ్డకు నాకే. ఇప్పుడు మళ్ళా పెళ్ళేంది? మీ ఇద్దరికి 5 ఏళ్ల కిందనే పెళ్లి చేసినా కదా. మరి వారం వారం పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ అవుతాంటే నీ క్వశ్చన్ చేసినావా? మా అత్తదిలో కూడా దొంగతనం పోయి చూసావాడివి. దానికి దీనికి లింక్ ఏంది అల్లుడు? లింకు ఉంది. పాత సినిమాలు రిలీజ్ అయినట్టు నేను ప్రతి సంవత్సరం రీమ్యారేజ్ చేసుకున్నాను ఫిక్స్ అయినా. దానికి పెళ్లి పత్రికలు ఎందుకు? దండిగా ఇంట్లోకి పోయి మంచిగా దండలు మార్చుకోరి. అవునా? మరి రిలీజ్ సినిమాకి ఎందుకు ప్రమోషన్ చేస్తారు? అదంటే సినిమా, ఇది నా పెళ్లి. ప్రమోషన్ కావాలి, దాంతో పాటు కట్నం కూడా కావాలి. మళ్ళీ కట్నవా? అవును, కట్నమే. రిలీజ్ సినిమాలు ఏమన్నా ఫ్రీ షోలు ఎత్తుర్రా? టికెట్లు పెడతలేరా? ఇది కూడా అంతే. అంటే నేను నీకు ప్రతి సంవత్సరం కట్నమే అన్నా? అవును, తప్పదు. ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటా పోతా. నువ్వు ఇయ్యాలే, నీకు తప్పది. ఈ ఆలోచన నాకు 30 ఏళ్ల కింద ఉంటే మా మామాస్తి మొత్తం దొబ్బుతు కదా. ఓ మొద్దు మొక్కపడా, ఏడగునిరా. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో ఏంటే బాగుపడుతున్నావు? నేను లోపల ఉన్న విషయాన్ని బయటకు తీసే పనులు ఉంటే నువ్వెంత చేసినా ఆ విషయం బయటకు రాదు గాని పాలన్నీ ఇరిగినాయిరా. ఏం చేసినావు? దానికి ఎందుకే కింద మీద అయితే అన్నావు? దాని పెంకిక్కేయి అతుకుతాయి. దుకాణం తీసుకురావాలా? ఈ ఎద్దు మొగపోనికి బుద్ధే లేదు. ఇరిగిన పాలల్లో ఫేవికిక్కెత్తే అతుక్కుంటదట. అదేదో నీ మూతికి రాసుకో. ఓ పిసమొకం దానా, బుద్ధి లేదు నాకు కాదే నీకే. టీవీలో చూపిస్తలేరా ఇరిగింది దేనికైనా పెంకికి రా అతుక్కుంటదని? ఇదే కొంప ఊచుకున్నది మనం. అది వస్తువులకు రా అతుక్కునేది, పాలకు పెరుకు కాదు. నేను దేనికైనా అతుక్కుంటదంటే అన్నిటికీ అనుకున్నానే.
నేను కూడా గట్లనే అనుకో నేను కట్టుకున్నా తర్వాత తెలిసింది అంతుత్త కథే అని అది కూడా అంతే. ఓ నీ కథ ఏదో బ్లాక్ బస్టర్ అయినట్టు ఎపిసోడ్ ఒక లవర్ని మెయింటైన్ చేసినావు గానే. ఆ రోజుల్లో నాకంత డిమాండ్ ఉండేది మరి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అందుకే గానే ఆ డైమండ్ రత్నం కానీ పడేసాను గుండె గీకినావు. అయ్యో నువ్వు ఇంకా డైమండ్ రత్నం గారి దగ్గరనే ఆగినావు. నేను వాడిని దాటేసి 10 మందిని లైన్లో పెట్టినా. ఓ నీ అవ్వ, ఇది నాకు క్లూ ఇచ్చిందా లేకపోతే హింట్ ఇచ్చిందా? సరే సార్, నేను వేకెన్సీ ఉంటే చెప్పండి సార్. ఖాళీ ఉంటే కళలోనే బతికేస్తాను. పెట్టుకోవడానికి జేబులో లేదని జాబ్ కోసం ఎదురు చూస్తున్నా. ఏం చేద్దామంటవా? ఏం రో రంది లేకుంటే ఇక్కడ కూర్చున్నావు. ఇక ప్రశ్న నావే నాకు అర్థం కాదు. మరి ఇంకేడా కూర్చోవాలరా? ఆఫీస్లో ఏసీ రూమ్లో కూర్చున్నా ఎవరు ఇస్తలేరు జాబు. అవుగా నిన్న దవాఖాన ఇంటర్వ్యూ అనుకోవచ్చు కదా, ఏమైంది? అరే నిన్న పోయినరా, ఒక్కటి క్వశ్చన్ అడిగిండ్రా. చేతికి దెబ్బ తాకితే ఏం చేస్తామని అడిగిండు. మరి నువ్వేం చెప్పినవురా? అరే అప్పట్లో పసుపు పెట్టేటోళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో స్టేటస్ పెడుతున్నా ఉన్నారా. గంతేరా, గెట్ అవుట్ అన్నాడు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నీ అయ్యా మరి లేకపోతే ఏంద్రా, చదివిందే 10వ తరగతి. నువ్వు పోవాల్సింది దేనికా? వాచ్మెన్ దేనికో దానికో పోవాలి. డైరెక్ట్ డాక్టర్ నౌకరికి ఇంటర్వ్యూ పోతావురా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తగలాలని ఒక రాయేసిండ్రా, ఆయన నువ్వు రీపెళ్లి చేసుకుంటున్నావట. అవునరా, రిలీజ్ సినిమాల ట్రెండ్ను ఫాలో అవుతున్నా. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. నీ పని బాగుందిరా. నాకు ఒక్కసారి పెళ్లి కాలే. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వేసుకొని పీకేది ఏం లేదు కానీ ఇండిగా వాళ్ళ ఇదొక హఠాత్ పరిణామం. ఇలా నా పెళ్ళి ఏమడినా దాంట్లో భూతద్దం వేసి ఎతికి మరి తినాలి. ఓ ముండకొడక, రాత్రి మా అమ్మకు నా గురించి ఏమెక్కి చెప్పినావు? నువ్వేం చెప్తలేవని చెప్పినా. మరి నేను ఏం చేయకపోయినా మా అవ్వకి ఎందుకు ఎక్కించి చెప్పినావు? చెప్తే ఇప్పుడు ఏమైంది? మా అవ్వ నన్ను ఇప్పుడు ఏదో ఒకటి చేయమంటుంది. చెప్పురా, ఇప్పుడు ఏం చేయాలి? అయితే బయట మట్టి కుప్పు ఉంది, ఎత్తిపారం అయిపో. మరి నువ్వేం చేస్తావు ఇంట్లో? గడ్డి వీకుతావా? నేను వీకనే, పక్కింటిది వీకింది ఎత్తిపారం వస్తా. నువ్వు నన్నేం చేయలేదు, ఆ పక్కింటి దాన్ని ఏం చేస్తావు? ఏం మాట్లాడుతానవే? దానికి పుట్టిన పోరానికి నా పోలికలు వచ్చినాయట, అడుగుపో. అబ్బా నా దొంగ మొగడా, ఇప్పుడు దొరికినవరా. నాకు కూడా మొన్న పోరని ముఖం చూసినప్పుడు ఇదే డౌట్ వచ్చింది. ఏ పిసదానా, నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. మనుషులు పోల మనుషులు 7 ఉంటారట, అందులో ఈడొక్కడు. నీ కవరింగ్లు నీ కటింగ్లు ఆపు, నాకు మొత్తం అర్థమైంది. నాకు బయట చిన్న పని ఉంది, ఇప్పుడు వస్తాము. అల్లుడు అల్లుడు, నీ నిర్ణయంలో మార్పు లేదా? అస్సలే లేదు. రిలీజ్ కలెక్షన్లను నా కట్నంతో బ్రేక్ చేసిన నా పాలసీ. ఎందుకు అల్లుడు నా బిడ్డ జీవితంతో ఆడుకుంటావు? ఓహో, మరి అది నా జీవితంతో ఆడుకున్నప్పుడు నువ్వు ఈ మాట అన్నావా? ఏదో చిన్న పిల్ల, దానికి బోరు కొట్టినప్పుడు నీతో ఆడుకోవచ్చు, దానికి ఇంత రాదంతం చేయాలా? ఆ ఆట కాదు, అది ఆడిన ఆట వేరే. ఆటలంటే తొక్కుడు బిల్ల, కోతికొమ్మ గట్లాంటివి తప్ప దానికి వేరే ఆటలు రావే. నీకు తెలియని ఆటలు దానికి బాగా వచ్చు మావా. అయితే అది వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకోవచ్చు, అది ఆటల్లో ఫస్ట్. అత్త ఆటలు నీ దగ్గర తాగుతాయి కావచ్చు, కానీ నీ బిడ్డ ఆటలు నా దగ్గర తాగాయి. అది కాదు అల్లుడు, నా ముఖం చూసి ఆ పెళ్లి వాయిదా వేసుకోలేవు. అస్సలే కుదరది. నీ ముఖం చూస్తా అంటే కట్నం ఇంకా డబల్ అడుగు బుద్ధి. అట్లా కాదు అల్లుడు, ఫస్ట్ మాట్లాడిన కట్నమే ఖాయం చేసుకో, పత్రికలు కొట్టించి పంపిస్తా. గట్టరా దారికి పోయా పనులు చూసుకోపో. నా పెళ్ళం సిబిఐ ఆఫీసర్ లెక్క నా లూప్స్ అని బయట పెడతాంది, దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా, నేను లోపల అపరిచితుడు రా నువ్వు. ఏమ్రా ఎటవుతున్నావు? అరే నేను నీ లెక్క గాలి తిరుగులు తిరుగుతా అనుకుంటాను వారా. థ్యాంక్ యూ. మరి రోడ్డు మీద ఏద్దాం నచ్చినవరా? రోలెక్స్ వాచ్ అమ్ముదాం నచ్చినవా? అట్లాంటి చిల్లర దాంతా నువ్వు చేస్తావురా. నేను గుప్త నిధులు తవ్వడానికి బయలుదేరినా, మనదంతా వేరే లెవెల్. ఇంకేం చేస్తుంటావు? గాడి గుడ్డేం కాదు, ఉన్న లవర్ నిధే లేచిపోయింది, ఇంకా గుప్త నిధులు దొరుకుతాయా? నిధులు గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. గుప్త నిధికి నా లవర్ నిధికి సంబంధం ఏందిరా? రెండిట్లా నిధి ఉందిగా, గదే సంబంధం. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అందుకేరా నీకెవరు నౌకరిస్తలేడు. ఎందరో మహానుభావులు. ఎన్ని కార్లు కొట్టియాలి, ఎంతమందిని పిలవాలి, ఎన్ని గొర్రెలు కొయ్యాలి, ఎన్ని మేకలు కొయ్యాలి. ఏమైందిరా అటు ఇటు చెక్కలు బాగా అలసిస్తాను? ఏం లేదురా మావా, నా రీమ్యారేజ్ డేట్ సెట్ అయింది, వచ్చే బుధవారం అయిపోయింది. దాని గురించి ఆలోచిస్తాను. నీ
పని బాగుందిరా. ఏడాదికి ఒకసారి రాములవారి లగ్గం అయినట్టు నీ లగ్గం అవుతుంది. అంతా రిలీజ్ సినిమాల దయారా అవగాని చెప్పుడు మర్చిపోయినరా. మా ఫ్రెండ్ గాడు కొత్త హ్యాండ్లూమ్ షాప్ పెట్టిండు. ఇప్పుడు నేను వెళ్ళి రిబ్బన్ కట్ చేయాలా? రేట్లు లేవని చెప్పురా. వెళ్ళమ్మా వెళ్ళమ్మా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? అంత దూరం పోకురా, నేను ఆల్రెడీ పోయి రిబ్బన్ కట్ చేసి వచ్చిన. సర్లే షాప్లా సేల్స్ మెన్ జాబ్ ఉందట, పోయి జాయిన్ అవుతావా? ఇంత బతికి సేల్స్ మ్యాన్ జాబ్ ఇవ్వాలా నేను? స్టాప్ ద ఫక్, స్టాప్ ద ఫక్. ఆడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తున్నా, నా పేమెంట్ లేట్ అయితే నీకు ఇంకే జాబ్ దొరకదురా, నా మాటిని రాజరా. నాకంటే కరుగాలు ఉన్నారా? అంతకు మించున్నారు అయ్యా, దొరికినట్టు చేస్తానికి. అయితే నేను జాయిన్ అవుతారో లైఫ్ లో పెళ్లి చేసుకోవచ్చు. తొందర పోరా, మళ్ళీ జాయిన్ అవుతాడు. ఓకే మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువా. జాబ్ ఉన్న మోగానికి ఇక్కడ విలువ లేదు, ఇంకా జాబ్ లేని మోగానికి పిల్లం ఏం విలువ ఇస్తుంది, ఇంట్లో ఏం విలువ ఉంటుంది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ జాబ్ బండారం మొత్తం బయటపడ్డది. నువ్వేమంటావు నాకు అర్థమవుతలేదే. నువ్వెక్కడ జాబ్ చేస్తావు? ఇది తెలియదానే టీసీఎస్లా. మరైతే నీకు ది చెన్నై సిల్క్ వారు ఎందుకు కాల్ చేస్తున్నారు? రేపటి నుంచి నీ డ్యూటీ 12 to 12 అని. మరి ఎందుకు నా ఫోన్ రింగ్ కాలేదు? నీ ఫోన్ అనుకొని నా ఫోన్ పట్టుకుపోయినావా తింగరోడా? అయితే నా మొత్తం బండారం బయటపడ్డదా? బండారం మొత్తం బయటపడ్డది కానీ అయినా అది చెన్నై సిల్క్ వారు ఎందుకు కాల్ చేస్తారు? అది కాదు బంగారం, టీసీఎస్ ఫుల్ ఫామ్ ది చెన్నై సిల్క్స్. నేను అక్కడే సేల్స్ మ్యాన్గా వర్క్ చేస్తున్నా. మరి నాకేంట్రా టీసీఎస్లో జాబ్ చేస్తాను అని చెప్పినావు? అంటే టీసీఎస్ పేరు బాగుందని వాడినా. నువ్వు నిజంగానే టీసీఎస్లో జాబ్ చేస్తున్నావు అనుకోని 10 లక్షలు కట్నం పోసి పెళ్లి చేసుకున్నావు కదరా. అరే ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడతానవే? ది చెన్నై సిల్క్ షార్ట్ కట్ టీసీఎస్ఏ కదా, అడ్జస్ట్ అయిపో. నీ ఎద్దవ కట్టింగ్ లాపి ది చెన్నై సిల్క్లో జాబ్ బంద్ చేసి టీసీఎస్లో తెచ్చుకో. ఇప్పటికిప్పుడు టీసీఎస్లో జాబ్ అంటే బాగా కష్టమే. ఆహా కష్టమా? నువ్వు ఇప్పుడు జాబ్ తెచ్చుకోలేదనుకో, నీకు విడాకులు ఇచ్చి నీ చేత 20 లక్షలు ఇప్పించుకుంటా. ఓ నాయన, ఇది ఎక్కడి గండవరం మిడక పడ్డది. ఇప్పుడు జాబ్ తెచ్చుకోవాలా, 20 లక్షలు తెచ్చుకోవాలా? చెత్త నా కొడుకు, ఈ నమ్మకం అవుతే గేట్ కూడా ఒక్కనే. హౌలేగాడు కాస్త నా కొడుకు బుక్కాడి. అరే పవను, పెళ్లికి ఇంకా వారం టైం ఉందిరా. నీ పెళ్లి గురించి రాలేదా నేను? నువ్వారా? నువ్వు ఈ టైంకి ఆయనలో ఉండాలి కదా, నా హోమ్ ఉన్నావు. నేను నమ్మకం అవుతా గేట్ కూడా ఒక్కనేలేరా? గేట్ బిజీగా ఉందా? లేదు, ఖాళీనే ఉంది. మరి ఎందుకు దాటనేలేరా? ఏమో నీ పేరు చెప్పిన గేట్ ముంగట ఆపిండు. వాచ్మెన్. వాచ్మేనా? వాచ్మెనే. పెద్ద హ్యాండ్లూమ్ షోరూమ్ దగ్గర ఉంటారు వాచ్మెనే. నువ్వు ఇక్కడనే పొరపాటవురా. పెద్ద హ్యాండ్లూమ్ షాప్ పక్కపండు ఒక చిన్న హ్యాండ్లూమ్ షాప్ ఉంది, గదే. అయితే బాత్రూమ్ లెక్క ఉంటుంది గదేనా? గదే షాపు. అందులో పని అయితే కన్యను కాదు కదా, ముండను కూడా ఎవడియర్రా. నీ జాబద్దు ఏమద్దు, నేనే ఎత్తుకుంటా. ఏమే ఎక్కడవే చెప్పండి బయటికి. ఏమైంది? టీసీఎస్లో జాబ్ వచ్చిందా? అరే అంతకన్నా పెద్ద కంపెనీలో వచ్చిందే జాబు. ఆ కంపెనీ పేరు సిబిఎస్. దాని ఫుల్ ఫామ్ ఏంటిది? చంద్రబాబు సర్వీస్. మన చంద్రబాబు నాయుడు గారి సర్వీస్లో వచ్చిందా? అవునే, ఆయనే స్వయంగా పిలిచి జాబ్ ఇచ్చిండు నాకు. ఎలా కనిపిస్తుండ్రా నీకు? నా మొగడు అదృష్టవంతుడు, తంతె పరుపులో పడ్డాడు. పగ్గిలిపోయింది, అసలు మామూలుగా లేదు. ఈ గుడ్ న్యూస్ మా అమ్మ వాళ్ళతో షేర్ చేసుకోవాలి. సిబిఎస్ అంటే చందన బ్రదర్ షాపింగ్ మాల్ అనేది దీనికి తెలియదు ఇంకా ఉరుక్కుంటూ పోతుంది. కాకి మా చెట్టు మీదకి చొరుతుందంటే ఇవాళ మా ఇంటికి వాడు చుట్టపడి వస్తాను అనమాట. ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చిన అందమంతా ఆశ పెట్టి హారతివ్వరా. ఇంటికి చుట్టపోడత్తే నువ్వు వానికి పెట్టేది ఏం లెత్తి, వాని దగ్గర ఉన్నాయని తీసుకొని నాకపోతే చాలు. అయితే కానీ ఇంట్లో సాపత్తు అయిపోయింది, దుకాణంలోకి పోయి తీసుకురాపో. ఈ పిల్లలు ఉన్నారే పొయ్యి మీద కుంపటి పెట్టినట్టే చేస్తారు. అరే చాయ్ పత్త అయిపోతే ఇప్పటి మందం ఇంటి పక్క వాళ్ళనో ఇంటి ముంగట వాళ్ళనో అడకచ్చుకోవాలి.
ఇప్పటి మందమే అనుకుంటా మన 2 వాడలల్లో అడకొచ్చిన చాపత్త 2 నెలలు గడిపిన. ఇదే దరిద్రంలో ఇప్పుడు 3వ వాడకు పోయినా అనుకో, మన ఇద్దరి పేరు మీద ముడుపు కట్టి 3వ కళ్ళకు తెలియకుండా మన కాళ్ళు మూస్తారు. ఓ మా దరిద్రం ఇంత దిగి సరిపోయిందా? సరే నేను ఇప్పుడే దుకాణంలో పోయి చేపతో కొనుక్కొని వస్తా. ఈయన వేసుకున్నప్పటి నుంచి సంసారం సంకనాగిపోయింది, దరిద్రం దాపరించింది. అంత నా కర్మ. హలో, ఈ సంవత్సరం ఎలా అయినా సరే నేను సినిమాలో నటిస్తా, సిల్వర్ స్క్రీన్ మీద నీకు కనిపిస్తా, మీ ఇంటికి వచ్చి మీ అయ్యతో మాట్లాడతా, నేను లగ్గం చేసుకున్నా. ఫోన్ పెట్టే. అయ్యాడు కాలుకెత్తా, మెడకెత్తాడు, మెడకెత్తే కాలుకెత్తాడు, మా ఇద్దరికైతే లగ్గం చేయడు. ఎవర్రా మంచి ధ్యానం ఉండగా ఫోన్ చేస్తారు. హలో, నా పేరు గోవిందు, మాది వినవంక. అవునా? వీరవంక పక్కనే గుణవంక మాది. తెలుసయ్యా, మీ కాస్టికల్ చూసి నేను మీకు ఫోన్ చేశాను. మీరు యాక్టరా? నువ్వు అవకాశం అయితే యాక్టర్ని అవుతా, లేకపోతే నేను వేసేసి అంతకున్నవుతా. హే బ్రో, మంచి టైమింగ్ వేసేసినావు. నేను అంతే బ్రో, మంచి రీదంలో ఉన్న అవకాశం ఇస్తావా? ఇస్తా బ్రో, 2 రోజులు నేనే కాల్ చేస్తా. అంతలోపు మా 2 ఎకరాల మాగాని నువ్వు ఇది ఉన్నాయి. సరేనా? ఉంటా మరి. చేసేదే లో బడ్జెట్లో వెబ్ సిరీస్. ఉన్నోళ్ళని పెట్టుకొని చేద్దామరా అంటే ఏదో క్యాస్టింగ్ అని పెట్టిరు. ప్రొడ్యూసింగ్లో పార్ట్నర్లు వస్తారని మా ప్రొడ్యూసర్ గారు పోస్టర్ తయారు చేసి దాని నంబర్ వేసి అన్ని రూపాయలు నూపితే ఇటువంటి ఉత్తకాల్సి రాక పెట్టుబడి కాల్సి వస్తాయా? బ్రో, హలో బ్రో, ఇక డైరెక్టర్ పవన్ అంటే ఎవరు? నేనే. మీ కాస్టింగ్ చూసిన మంచిది. దాన్ని ఇంకో 4 రూపాయలు నూకపోయినావు. రోగినా, నీ మంచి నటుని బ్రో, పాత రోజులు జీవించేస్తా. మాకు జీవిస్తోళ్ళు వద్దు, నటిస్తోళ్ళు కావాలి. అయినా క్యాస్టింగ్ చూస్తే ఫోటోలు పంపాలి కానీ డైరెక్ట్ నువ్వే వచ్చినవింది. ఫోటోలు పంపిస్తే ఎవరు దేక్తలేరు బ్రో, అందుకే నేనే డైరెక్ట్గా వచ్చిన. నీ ముఖం చూస్తే ఎవరు దేకట్టి. ఏదో అన్నారు. ఏం లేదు బ్రో, మా వెబ్ సిరీస్లో నీ మొహానికి తగ్గట్టుగా మంచి పాత్ర ఉంది, కానీ చాలా ఖరీదైనది. నేను పెద్ద పేమెంట్ ఏం తీసుకోను, డైలీ 10,000 తీసుకుంటా. అరే నీ అబ్బా, మా మొత్తం బడ్జెటే అంత. అయినా మేము మీకు పేమెంట్ ఇవ్వం, మీరే మాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. మంచి బ్రేక్ ఇస్తాం. కన్నతల్లికి అన్నం పెట్టినాడు, పినతల్లికి బంగారు గాజు చేయిస్తాడు. మా ఊళ్ళో చాలా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, మొత్తం నీ బ్రేక్ వద్దు. నా బండి బ్రేకులు ఫెయిల్ అయితేనే వేసుకోనికి పైసలు లేవు. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. మా ప్రొడ్యూసర్ గాడే కర్రలు ఉన్నాడంటే దానికంటే ఎక్కువ ఈడు కర్రలు ఉన్నట్టున్నాడు కదా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. పేరుకే పెద్దూరు, ఆపదత్తే ఆదుకుంటే ఎవ్వరు లేరు. ఊళ్ళే మస్తు జాగున్నది, కానీ ఊళ్ళో ఉన్న జనాలకు గుంటలకు ఇంత కూడా జాగలేదు. పొద్దుగల కాకూడతే చుట్టపడతారనుకుంటే గీ దరిద్ర పడతాను. ప్లీజ్ మీరు అలా చూడకండి. ఎటు పోతున్నారా? పెరిగినోళ్ళే కొరకటానికి 2-3 కత్తాలు కొనుక్కొద్దామని పోతున్నా. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఏం పెరిగినాయి, ఏం కొరుగుతావు? ఏం చేద్దాం బాబాయ్, లేనోళ్ళే కొరుకుదామంటే కొరగనిత్తలేరు కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. నాయి కొరుగుతా అంటే నీ గురగనియనారా? ఓ ఇక పోయి నీయా కొరగాలే, ఊళ్ళో ఎవరై లేనట్టు. ఏంద్రో గంత మాట అన్నావు? మరేం చెప్పమంటావు బాబాయ్, నేనే దరిద్ర రేఖకు అట్టడుగున్నంటే నువ్వు మధ్యలో దాపరించి సోది పెట్టబడుతుంది. నువ్వెప్పుడు గంత దిగజారిపోయినవురా? నీలాంటి ఉన్న వాటిలో ఉంటే నేనేది అంబాను కూడా అడగంటకపోతాడు. వీడు ఎన్నంత తికమక మాట్లాడతాడు, కిరగ్గాడ అయింది. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. మన లగ్గం ఇంకే కూడా వాయిదా పడేలా ఉంది. వెండి తెర మీద కనబడడానికి ఎన్ని లాగాల్సి వస్తుందో. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. ఇదేంటి ఫోన్ కట్ చేసింది? అవకాశం ఇస్తే నా టాలెంట్ నిరూపించుకుందంటే ఒక్కడిత్తలేడు.
ఈ టాలీవుడ్ గొప్ప నటుని కోల్పోతుంది. ఊళ్ళకు ఎవడెవడో వస్తాడు, ఏమో చేసిపోతాడు. అసలు ఎవడు అడిగేటోడు లేడు, పట్టించుకునేటోడు లేడు. ఎవరాడు నువ్వు ఎప్పుడు చూడలేదు? కాబోయే హీరోనే రాజుగారి కంటే కిరాకున్నట్టుంది కదా. బక్క పవన్ గారు యూట్యూబ్ పెట్టినాక ఎవడెవడో కొత్త వస్తారు. చాపత్త కొనుకొస్తానని పోయి గంట అవుతుంది, ఇంతకు జాడ లేదు పత్త లేదు. చాపత్త కొనుకరావడానికి పోయిండా లేకపోతే తయారు చేసుకురావడానికి పోయిండా? ఈ కిరివి రాజుగాంతో పెట్టుకుంటే కిటికీలు ఇరికిచ్చి చంపుతా బిడ్డ. ఇంకొంచెం లేట్ అయితే ఊరే చంపుదు. ఏందే ఈ కిరివి రాజుగాంతో ఆటలా? ఆనపకాయ తొక్కేం కాదు. చాపత్త కనిపోయి గంట దాటింది. నిజం చెప్పు, ఆ దుకాణం మౌనిక తోటి ముచ్చట్లు పెట్టినావు కదా? నేను చేసుకున్నప్పటి నుంచి దాన్ని మర్చిపోయిందే. నీతో అంటే మన పెళ్లి కాకముందు దాని కొంగు పట్టుకొని తిరిగినావు కదా? అరే మన లగ్గం కాకముందు అది ఓనీలు కూడా వేయలేదే, దాని కొంగు పట్టుకొని ఏం తిరుగుతా చెప్పు. మరి ఏం పట్టుకొని తిరిగినావు? ఏ మాట కామాట చెప్పుకోవాలంటే అది పంజాబ్ డ్రెస్ లో మహారాణ లెక్క ఉంటదే. అంటే దాని చున్ని పట్టుకొని తిరిగినావు కదా? ఏదోనే ఆ రోజులు అట్లా గడిచిపోయినాయి, మళ్ళీ తిరిగి వస్తాయా ఏంది? అలా గడిచిపోయినాయి అంటే అన్నయ్యనా? ఏమోనే నాకు కూడా గుర్తుకులేదు, బాగా రోజులు అయింది కదా. ఇవన్నీ చెప్పిన అర్థం కాదు కానీ ఇక లోపలికి షాయ్ పెట్టుకో. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? నన్ను లోపలికి పోమ్మా, నీ లోపలికి పోతాండేంది? హలో సార్, కథ మొత్తం రెడీ అయింది సార్. మీరు ఓకే అంటే షూట్కి వెళ్ళొచ్చు. మీకు అది మెయిల్ కూడా పెట్టినా సార్. ఇప్పటికిప్పుడు లక్ష పెట్టి మన వెబ్ సిరీస్లో హీరో వేయాలంటే ఎవరు దొరకరు సార్. నాకు తెలిసిన ఒకడు ఉన్నారు సార్, వాడైతే మన కరెక్ట్ మంచిగా సూట్ అవుతాడు సార్. వాని పేరు కిరీన్ రాజ్ సార్. కొంచెం ట్రైనింగ్ ఇచ్చామనుకో పర్ఫార్మెన్స్ జింపేస్తాడు సార్. సార్ ఓకే సార్, మీరు తలకాయ తడిగుడ్డు వేసుకొని హాయిగా వండుకోరు సార్. ఇక వెబ్ సిరీస్లో ఉన్న ఆల్ ఎపిసోడ్ మొత్తం ట్రెండింగ్లు ఉంటాయి. ఓకే సార్, ఉంటాను. అలా కనుక కిరీన్ రాజు కానీ సరిగ్గా వాడుకున్నాం అనుకో సక్సెస్ అయినట్టే. ఇక పోతా. అరే బక్కోడా, యూట్యూబ్ స్టార్ట్ చేసి అందరు కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఊరంతా ఆగం చేస్తున్నావేందిరా? అరే ఆగం కాదే, మన ఊరిని అభివృద్ధి చేస్తున్నా. నిబ్బా కోస్ మాటలు. చేతులంతా దురద పెడుతున్నాయి. ఏదైనా పనికి పోదామంటే ఊళ్ళో ఏ పని దొరుకుతలేదు. పోనీ పట్టణం పోదామంటేనేమో దుకాణం మౌనికం చూడదు, నా మనసు ఉండదా. బా ఏదైనా ఒక పని చేసి దురద పోగొట్టుకోవాలి, లేకపోతే ఈ చేతులు గోకి తోలంతా పోయి రక్తం వెళ్ళేటట్టుంది. అరే నువ్వేందిరా చంద్రముఖిల పశుపతి లెక్క వచ్చినావు? భయపెట్టడం నా జన్మ హక్కు కానీ అయినా పశుపతి అరుంధతి సినిమాలు ఉంటాడు కదా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. 2 అర్ర సినిమాలే కారా, అందుకే కన్ఫ్యూజ్ అయినా. పాపిస్ట్ విధవులు అందరూ కలిసి మిమ్మల్ని ఇలా నడివీధిలోకి ఈడ్చుకొచ్చి వదిలేశారు. నీ కన్ఫ్యూజ్ పోగొట్టి ఓ మంచి క్లారిటీ ఇచ్చే సినిమా కథ ఉంది, చెప్పాలా? ఇప్పుడు అద్దులేరా, ఈ నేపిక నాకు లేదు. ఇప్పుడు నేనే కన్ఫ్యూజన్లో ఉన్నా. ఓ పిచ్చోడా, ఈ కథలో నువ్వేనా హీరో? నేను హీరోనా? నన్ను పెట్టి సినిమా ఇస్తావా? అట్లాంటిదేరా, కాకపోతే పాటలు వస్తాయి, దాన్ని వెబ్ సిరీస్ అంటారు. ఓహో, మరి నాకు పైసలు ఇస్తావు కదా? ఇస్తలేరా? మరి నాకు యాక్టింగ్ రాదు కదా? నేను నేర్పిస్తా కదరా. అంతేనా? అయితే ఓకే చేద్దాం. ఇగో నీకు ఇప్పుడు ఒక సీన్ చెప్తా, అది నేర్చుకుని నాకు రేపు చూపెట్టినావు అనుకో నేను హీరో ఫిక్స్ చేస్తా. అయితే ఓకే చేద్దాం. రైట్. సరే సీన్ ఉందో చెప్పరా, పరకాయ ప్రవేశం చేసి పాత్రలో జీవిస్తా. అరే నాకు నటిస్తే చాలరా, జీవించుడు అద్దురా. అరే నటన నా బ్లడ్ లోనే ఉందిరా, కావాలంటే చూస్తా, చూపించాలా? అద్దు కానీ నేను సీన్ చెప్తాను, నువ్వు ఒక అమ్మాయిని రేపు చేయాలి. హీరో పాత్ర రేపు చేసిరేంద్రా? హీరో కళల రేపు చేస్తారా? ఓహో కళలనా? అయితే నువ్వు వెళ్ళు, రేపు పర్ఫార్మెన్స్ అదర కొడతా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సింపేయాలి. ఓకే రైట్. అవును అంత మంచిగా ఉంది కానీ రేపు వేయాలంటే అమ్మాయి కావాలి కదా. కొన్ని దుకాణం మౌనికి అడుగుదామంటే వాళ్ళ మొగడు ఇంట్లో ఉన్నాడు. ఎట్లా ఇంట్లో నా పిల్ల ఉంది కదా. నా మొగనికి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధే రాదు. తిండి తింటే సగం మెతుకులు ఇంట్లోనే వారెత్తాడు. ఎవర్రా? నేనే. ఓ నువ్వా? మరి ఎవరు అనుకున్నావు? బతికిపోయినావు. తేడా అయితే పాడికి కాట్లుందు. అంత ఛాన్స్ నీకు ఇయ్య కానీ దా రేపేద్దా,
రేపెత్తా. మతన రాక్షసుడు వీడు. రేపటికి ఇయ్యాలేటి రావాలి, రేపే అత్త. నీ అవ్వ రేపంటే నేను రేపెత్తా అంటున్నానే. అదే రేపే చెయ్యి, ఇవాళ వద్దంటానా. ఓ మెదడు తక్కువదానా, రేపంటే రేపో ఎల్లుండో చేసేది కాదే. మరైతే ఆవలెల్లుండి చెయ్యి. నీ మెదడికి ఏమన్నా మెదడు వ్యాపి వచ్చిందా అనే? నేను అప్పాలు చేస్తా అంటలేనే, నేను రేపు చేస్తా అంటున్నా. రేపు సరే రేపేరా. ఓ నీ దినాలు గాను ఆ సెవిటి వాడే అసలు సెన్సార్ కట్ డైలాగ్ ఇట్రా. ఓరి నీ దినాలు గాను, కట్టుకున్న పెళ్ళాన్ని రేపు చేస్తానంటావా? నిజంగానే అది సీ కోసమే. సీన్ కోసం చక్కగా చేసుకుని శాతవాదని రేపు చేస్తాడట ఈ మగోడు. చక్కగా చేసుకుని శాతవాదని రేపు చేస్తాడట ఈ మగోడు. అబ్బో రేపు సీన్ ప్రాక్టీస్ ఏమో కానీ ఇది నా పక్క పక్కన నిరగొట్టిందిరా. అమ్మో ఎంత పుణుకునైంది. ఏమారా రేపు సీన్ ప్రాక్టీస్ చేసావు? నీ సీన్ పాడుగాను, కొంచెం అయితే నా సీన్ సితార్ అయ్యేది. అబ్బా ఏమైందిరా గట్లా మాట్లాడుతాను? నా పెళ్ళం మంచిది కాబట్టి ఇంకా నీతో మాట్లాడతానా. అదే వేరేది అయితేనా సచిన అరకంలో ఉందాం. నాకు ఇప్పుడు అర్థమైందిరా, నీ పర్ఫార్మెన్స్ మొత్తం నీ పెళ్ళ దగ్గర చూపించినావు కదా. దుకాణం మౌనిక మగోడు ఇంట్లోన్నాడని నా పెళ్ళానికి అవకాశం ఇస్తే అది నాకే అవకాశం లేకుండా చేసిందిరా. మరి అందుకే ఏది పడుతుంది పిల్లల దగ్గర పర్ఫార్మెన్స్ చేయొద్దనేది. ఇప్పుడు బుద్ధి వచ్చిందిరా. ఇంకోసారి నా పెళ్ళ ముంగట పర్ఫార్మెన్స్ కాదురా, కనీసం పర్ఫ్యూమ్ కూడా కొట్టుకోనరా. సరే లేరా, మన కథలకి వెళ్ళి ఆ రేపు సీన్ తీసేద్దాం. నీకు ఇంకో సీన్ చెప్తా, అదన్నా కరెక్ట్ చేస్తావు. ఏంటిదిరా సీను? నువ్వు తాగుబోతు సాడిస్ట్ మొగుడిని పెళ్ళాన్ని హింసించాలి రోజు. అరే ఈ సీన్ అయినా మంచిగా ప్రాక్టీస్ చేయరా. ఏ ఆస్కార్ రేంజ్ లో ప్రాక్టీస్ చేస్తారా? కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ మామ. కంగ్రాచులేషన్ చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్ రా. ఓకే ఓకే రైట్. వసే అత్తా నాగే. ఇది ఏం పర్ఫార్మెన్స్ చెప్తుండేమో, నేను నమ్ముకుంటే అట్టున్నది. అన్న ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఆ కిలో కంటే మంచిగా చేస్తాను. నేను తో పార్టిస్ట్ అన్న చింపేస్తా అన్న. స్టేజ్ మీద మొత్తం విజిల్స్ చేస్తే మొత్తం స్టేజ్ మొత్తం విజిల్స్ అన్నయ్య. అన్ని మంచిగా ఉన్నాయి కానీ నీ ముఖంలో కళ లేదురా. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. కలర్ది కళ ఏముందన్న, ఒక్క అవకాశం అయితే కెమెరా ముందు కుండలు బద్దలు కొట్టేస్తానా. అవసరం కెమెరా కూడా కొడతా. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఆ కుండలేవో పక్కకెళ్ళి బదులు కొట్టుకోరా. ఒక్క అవకాశం అన్న, బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ చేస్తా. షేక్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. కుదరదురా, కినివి రాజు గారికి కమిటీ అయినా దానికి హ్యాండ్ ఇచ్చి నీ షేక్ హ్యాండ్ ఇయ్యలేనురా. నాకేం హ్యాండ్ వద్దన్నా, నాకు వేరే ల్యాండ్ ఉందన్నా చాలు. అబ్బబ్బా నీ పర్ఫార్మెన్స్ లేలాండ్ వద్దారా? వద్దన్నా, నా కాళ్ళ అశోక్ లేలాండ్ ఉందన్నా, తెలుసా నీకు? బాగుందిరా, ఇలాంటి 4 పంచులు రాసుకొని కెమెరా ముందు నటించి యూట్యూబ్లో పెట్టుకోపోరా. సరేనా, బాయ్. పంచులు రాసే నాకే పంచులు ఎత్తన్నాడు. ఈ రోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా. పిండిన బట్టలు ఇడిచిన బట్టలు అన్ని కలిగం బుల్గం చేస్తాడు నా బక్క మొగడు. కళ్ళు కంపాక్స్ బాక్స్ లో పెట్టుకొని వచ్చినావా? కనబడతలేదా ఏం చేస్తాను? బట్టలు ఇస్తిరి ఎత్తున్నావా? బట్టలు వారేసి కోటర్ తెచ్చిన కంపెనీ ఇచ్చావుట. ఏం మాట్లాడతాను రా తాగబోతు వచ్చినోడా? పొద్దుగాలే పొక్క నింపుకొని వచ్చినావా? నింపుకొని రాక ఖాళీగా రమ్మంటావా? ఏయ్ ఒళ్ళు ఎట్లున్నది? నిన్నిచ్చిన కోటి చాలలేదా? ఏందే బా ఎక్కువ ఎత్తున్నావు? నిన్న నేను రిధంలో ఉన్నా, ఇలా రిమ్మలు ఉన్నా. నేను కిరిమి రాదు కానీ నాకు కిరిమి లేప. మంచిగా చెప్తే నువ్వు వినవు గాని చెయ్యికి పని చెప్తేనే వింటావు. ఏందే బెదిరిస్తున్నావా? నేను ఇంకో కోటర్ తాగిననుకో ఓటింగ్ మామూలుగా ఉండదు చెప్తున్నా. అవునా? నేను కోటర్ వేయక ముందే ఎక్కుద్ది. కోలాటం ఆడిపిత్తా. ఇది సీను ప్రాక్టీసే. నువ్వు నిజాన్ని కొట్టినావా? ప్రాక్టీసు పక్కకు పోయి చేసుకో, నాతోని కాదు. నీ అవ్వ నీకన్నా దుకాణం మౌనికే నయం. సంతిస్తే సర్దుకుపోతుంది. అమ్మా అంటే నువ్వు దాన్ని ఇంకా మర్చిపోలేదన్నమాట. ఏదో ఫ్లోలో వచ్చిందే. ఎట్లా వచ్చినా దాని పేరు నా ముందు ఊరంతా షటర్లతో నిండిపోయింది.
ఒక్కరికి కూడా విశ్వాసం లేదు, ఒక్కరికి సాయం చేసే గుణం లేదు. ఎట్లయినా సరే ఈ వెబ్ సిరీస్ తోటి మంచి ట్రెండింగ్ లాగా వచ్చి ఒక సినిమా పట్టుకోవాలి. అరే ఏదో సినిమా ఇస్తున్నాట కదా, నాకు అందులోకి ఇంత ఛాన్సే లేవురా. అది సినిమా కాదే, వెబ్ సిరీసు. ఏదో ఒకటి అన్నకు వచ్చిన పాత్ర లేవురా. జేబులో ఎంత ఉంది? కొత్త లేదు. అయితే నీకు వేసం లేదు పో. ఇంకాకుంది యూట్యూబ్ ఛానల్. నేను ఛానల్ పెట్టుకుంటా, నేను సినిమా తీస్తా. అవసరానికి అయితే పైసలు లేరు కానీ నేను వీళ్ళకి అవకాశాలు ఇచ్చి స్టార్లను చేయాలట. నాకేం అవసరం? ఏ పాత్ర చేద్దామన్నా కానీ నా పిల్ల చేతిలో దెబ్బలు నీళ్ళు అవుతాండి. నీ బొందరా, నీ బొంద. నీ అట్లా తిరిగి వచ్చారు, నీ ప్రాక్టీస్ అయిపోయిందా? ఎక్కడైందిరా మళ్ళా నా పిల్ల చేతిలో దెబ్బలు తిన్నా. అంటే దుకాణం మౌనిక దగ్గర పోలేదా? పోలే, అలా మొగుడు క్యాంప్ అని ఇంటికా ఉంటాడు కారా, అందుకోసం పోలే. అంటే ఈ సీన్ కూడా గంగలు కలిసిందిరా. ఈ సీన్ కూడా తీసేసి ఇక వేరే సీన్ పెట్టు. ఇక నువ్వు చచ్చిపోరా. అన్ని సీన్లు తీసేసాక ఇక కథ ఉంటుంది రాడా. మరి నా హీరో పాత్ర ఈగినట్టే ఈ కంచాలు రోజు మౌనిక దగ్గరికి నీ పెళ్ళాన్న దగ్గరికి తిరుక్కుంటుండు. మరి హీరో పాత్ర ఎవరు చేస్తారా? నేనే, నేను చేస్తా కదా. అన్న ఒక్క ఛాన్స్ అన్న, ఒకే ఒక్క ఛాన్స్. ఒక్క ఛాన్స్ ఇస్తే కలెక్షన్ల వర్షం కురిపిస్తా అన్న. ఎస్, వీడరా హీరో. పదరా షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఒసే నువ్వే పెట్టిన హీరో వేషం పోయిందే. నీ మొహానికి అది ఒక్కటే తక్కువ గానీ నువ్వు లోపలికి రా. ఇంకో రౌండ్ కి టైం అయింది. నేనంటే జనాలకి భయం లేకుండా పోతుంది. చివరికి నా పెళ్ళ కూడా నేను అంటే భయపడతాను. చెప్తా, నేనేదో చూపిస్తా. నువ్వు చూపించింది మా సాధ్యం కానీ నీకు ఒక గుడ్ న్యూస్. నువ్వు గుడ్ న్యూస్ అన్నా అంటే ఖచ్చితంగా పెద్ద టెండర్ వేసినవే. నేను టెండర్ వేసిన ప్రతిదీ నువ్వు ఏందో టెండర్ పెట్టినట్టు. ఫస్ట్ డైలాగ్ ఆపి మెయిన్ డైలాగ్ రా. ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పి సాగు. నేను చెప్పాక నువ్వు ఎట్లా సత్తవుతి. మన ఇంటికి పెద్ద సెలబ్రిటీ వస్తుండు. పెద్ద సెలబ్రిటీ మన ఇంటికి వస్తాడా? అవును, పెద్ద సెలబ్రిటీ. అంత పెద్ద సెలబ్రిటీ ఓలే ఉన్నలేండి ఒక తలకమాసినోడు. మొన్ననే వరుసగా 3 సినిమాలు హీరోగా నటించి బ్లాక్ బస్టర్ కొట్టిండు. వరుసగా 3 బ్లాక్ బస్టర్ సినిమాలకు హీరోనా? అవును, హీరోగానే, జూనియర్ యాక్టర్ కాదు. నాకు తెలియని హీరో వల్లబ్బా 3 వరుసగా హిట్లు కొట్టింది. అబ్బా మీకు అన్ని అనుమానాలే. సరే నమ్మినా కానీ ఆ హీరో పేరేంటిది? వాడు మన కొంపకి ఎందుకు వచ్చి చేస్తాడు? ముందు చెప్పి సాగు. చెప్పి సత్తా ఇను. ఆ హీరో పేరు సర్ప్రైజ్ స్టార్ సుజిత్. మొన్ననే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మీరు చాటింగ్ చేసి బాగా క్లోజ్ అయ్యారు కదా. అబ్బా మీరు భలే క్యాచ్ చేస్తారండి. నేనంటే అప్పుడప్పుడు క్యాచ్ చేసి భలే అవుట్ చేస్తా కానీ అస్సలు విషయం ఏందో ముందు చెప్పి సాగు. ఆ హీరో నెక్స్ట్ సినిమా మొత్తం విలేజ్ లోనే ఉంటదట. ఆ విలేజ్ లొకేషన్ చూడడానికి మన ఊరికి వస్తుండట. మన ఇల్లు కూడా షూటింగ్ కి వాడుకుంటాడట. వానికి ఇన్స్టాగ్రామ్ లో వేరే అమ్మాయి పరిచయం కాలేదా? చక్క మన ఇంటికి ఉరికొస్తాడు. నీ కళ్ళు ఎప్పుడు గింతే. నాకు ఎవరైనా అందమైన అబ్బాయి పరిచయం అయితే నీ కళ్ళు ఓర్వై. నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి. ఆ షాకింగ్ న్యూస్ ఏందో చెప్పి సాగు. మొన్న కొట్టిన కరెంట్ షాక్కే నా ప్రాణాలు పోలే. ఇదెంత శక్తి. ఆ సినిమా కథ తగ్గట్టు హీరోయిన్ లుక్స్ నాలో ఉన్నాయంట. ఆ సినిమాకి హీరోయిన్ మజాక్ చేస్తున్నావు. ఇది ఖచ్చితంగా కరెంట్ షాక్ అన్న పెద్ద షాకేనే. నిన్ను హీరోయిన్ గా పెట్టినట్టే వాన్ కళ్ళు ఐస్ బాక్స్ లోనే పెట్టిండే. అనుకున్నా నువ్వు ఈ డైలాగ్ అంటావని ముందే ఎక్స్పెక్ట్ చేసిన. ఏడు వ్యక్తి నీకు ఆ సినిమాలో చిన్న పాలేరు పాత్ర ఇప్పిస్తలే. సరే తరలే. నేను పాలేరుని, నువ్వు హీరోయిన్వి. ఎస్, అందరిని బట్టి అవకాశాలు వస్తాయి. గీత బతికి నీ కింద పాలేరు వేసామయ్యా నానే. ఎవడి బూడ బుక్లోడు
నీకు వేయడానికి మా ఇంట్లో ఏం లేవు, అసలు మేమే కర్రలు ఉన్నావు. అటే మరిపో. మిస్టర్ నీకు ఎట్లా కనబడుతున్నా నేను? అటు ఇటుగా చూస్తే పగటేసే కానీ లెక్కనే ఉన్నావు. పగటేసా అన్న ఏమిటయ్యా అది? ముంచుడో అనే సినిమా వచ్చింది చూడలేదా? ఆ టైటిల్తో సినిమా కూడా రిలీజ్ అయిందా? 2 నెలల క్రితమే రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి కనకవర్షం కురిపించింది. అవునా? అంత పెద్ద హిట్ అయిందా? బంపర్ హిట్. అంటే నా పెళ్ళని చెప్పినట్టు ఆ సప్రెస్ స్టార్ సుజిత్ నువ్వే కదా? ఆ సప్రెస్ స్టార్ సుజిత్ నువ్వే కదా? ఎస్ నేనే. ఆయన ఇది లోపడం ఏంది? నేను దేశం అంతా తెలిసే. ఆయనకు తెలియదులేండి. తెలుసుకోయా, నా గురించి కూడా తెలుసుకో. నాకు రేంజ్ ఉంది, రేంజ్ రోవర్ కార్ ఉంది. ఏమిటయ్యా అది? ఏది రేంజ్ రోవర్ కార్ కనిపించలేదు. ఇప్పుడు షోరూమ్ ఉంది, పైసలు ఇస్తే నా ఇంట్లో ఉంటుంది. క్రీమ్ బిస్కెట్. ఏంటి క్రీమ్ బిస్కెట్ అంటున్నాడు? మరి ఇప్పుడు దేంట్లో వచ్చినావు? ట్రైన్లో బయలుదేరి మధ్యలో బస్సు ఎక్కి మీ ఇంటికి ఆటోలో వచ్చిన. బిల్డప్ ఏమో స్టార్ హీరోలకి ఇస్తాను, కార్ కూడా లేదా? మరి అదే నీకు నాకు తేడా. కార్లన్నీ కిరాయి పోయినాయి. కార్లు కిరాయి కోవుడేంది? మేము నీలా డబ్బు వృధా చేయండి. కష్టపడి పైకి వచ్చినోడిని, కష్టం విలువ తెలిసినోడిని. కిరాయికి వచ్చినప్పుడు అత ప్రజలకు సేవ చేస్తుంటా. ఆయనను చూసి నేర్చుకో. అంత పెద్ద స్టార్ అయినా కూడా కార్లని జనాలకు ఉంచి ఆటోలా వస్తుండయనే. రాండి సార్. వావ్, లొకేషన్ చాలా బాగుంది. నేను అనుకున్న కాన్సెప్ట్కి పక్కా సూట్ అవుతుంది. ఏంటి బాబా అన్న? మీ సినిమాకి హీరోయిన్ ఎవరు? నైస్ క్వశ్చన్. పక్కనే ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని ఇంకో లెవెల్ ఎందుకు? నువ్వే హీరోయిన్. ఈ మూత కన్లోనికి సమాధి కూడా తాజ్ మహల్ లెక్క కనిపిస్తుంది. ఈనబడ్డది. ఏంటి? ఏం లేదు సార్, మీ మూవీలో ఏదైనా చిన్న పాత్ర నా మొగుడికి ఇస్తే. ఫేస్ లో కళ లేదు, బాడీలో రిధం లేదు, ఇటు పక్కన చూసినా దేనికి పనికిరాడు. నువ్వు ప్రేమ అడిగినావు కాబట్టి చిన్న పాత్ర ఇస్తా. థ్యాంక్స్ అండి. అన్నట్టు మన సినిమాలో ఒకటి ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉండాలి. ఏదది? ఏంటిదో ఇంపార్టెంట్ ప్రాపర్టీ? మంచం. ఇటు రాండి, అక్కడ ఉంది. అవునా? చూద్దాం. నా కెరీర్లో సినిమాలన్నీ ఈ మంచం మీదనే చేసిన. మరి మిగతా సినిమాలు? సోఫా మీద, బెడ్ మీద తీసిన. అవే సినిమాలు అబ్బా, నేను ఎప్పుడు చూడలేదే. ఏ ఊకో, కొన్ని సినిమాలు అంతే కథకు తగ్గట్టు ప్రాపర్టీస్ వాడతారు. గుడ్, కరెక్ట్ చెప్పిన. మీరు చెప్పండి సార్, షూట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? మీరు ఎప్పుడంటే అప్పుడే. మరి మిగతా టీం ఏంటుంది? దాని గిట్టున్నారా? హలో మిస్టర్, మీకు క్యారెక్టర్ కావాలా, ఆన్సర్ కావాలా? క్యారెక్టరే కావాలి. మంచి ఏందో మీరు చెప్పండి సార్. మీరు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటే షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం. సీనే చెప్పలేదు, అప్పుడే కాస్ట్యూమ్ చేంజా? నువ్వు పైకి రావయ్యా, అస్సలకే పైకి రావు. సీన్ వచ్చేసి ఫస్ట్ నైట్. థ్యాంక్ యూ సార్. అప్పుడెప్పుడు 3 ఏళ్ళ కిందట పెళ్ళైన కొత్తలో జరిగిందంటే మరి ఇన్ని రోజులకు నేను వెళ్ళి రెడీ చేస్తా సార్. హలో మిస్టర్, ఫస్ట్ నైట్ నీకు కాదు, మరి ఈ భార్యకు నాకు. మాట్లాడుతున్నావు? హలో, నువ్వు అంతలా ఫీల్ అవ్వకు. సినిమాలో ఒక సీన్ అంతే. నువ్వన్నా చెప్పమ్మా, ఈయనకి అస్సలు కళాకోసం లేదు వెదవకు. చెప్తా సార్, ఇట్లా ఓ పిసోడా అంతా ఉట్టుట్టి పర్సనైటే దుప్పటి కప్పుకొని చేసుకున్నాడు. ఆ తర్వాత మనం రియల్గా చేసుకున్నాం. అయితే ఓకే. మా ఆయన ఒప్పుకున్నాడు సార్. ఫస్ట్ నైట్కి నేను రెడీ సార్. చేంజ్ చేసుకోమంటారా సారీ? గుడ్, నువ్వు చాలా స్పీడ్ ఉన్నావు. నిన్ను నా అంతా ఎక్కడికో పైకి తీసుకెళ్తా. మీ బ్లెస్సింగ్స్ తోటి ఎక్కడికో వెళ్తా సార్. ఆ సోప్ ఏంట్రా, పోయి బ్యాగ్ కేవలం తేపో.
నాకు ఇట్లా వచ్చినావు? మీ ఇంట్లో ఏదో అడవిడి జరుగుతుంటే చూద్దామని వచ్చిండ్రా. ఓ అదే అన్న, మా ఇంటికి సినిమా హీరో వచ్చిండు. ఇయర్ నుండి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నా పిల్లమే హీరోయిన్. నీ పిల్ల మీరేనా? హీరో వచ్చిండా? చూద్దాంపా. ఇదేనా అన్న మా ఇంటికి వచ్చిన హీరో. 3 సినిమాల్లో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టించిండు. ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండా? అవును, ఇది కొడితే 4వది. నా పిల్లమే హీరోయిన్. దేంట్లో? దేశపాప.comలోనా? పేరు బాగుంది. కొత్త థియేటర్ అన్న. తెల్లకి మార్చినోడా? అది కాదురా, అది వేరే ఆ సినిమాలు. దేశీపాప.com అంటే నేను మీకు తెలిసే ఉంటా. సెల్ఫీ కావాలనా? అమ్మో, అంత ధైర్యం నేను చేయలేను, నాకొద్దు. మరి దేశీపాప.com తెలుసన్నారు? ఏదో చూస్తలే, అర్ధరాత్రి అందరి ఇంట్లో పడ్డాక ఓపెన్ చేసి చూస్తా. ఈ సినిమాలు అంత బాగుంటాయి అన్న? అరే అవి సినిమాలు కదరా, ఆ వీడియోలు. ఆ వీడియోలు అంటే? కొల్లాగా బాగా ఉత్సాహపడుతుంది. పక్క తీసుకుపోయి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను షూటింగ్ రెడీ చేసుకుంటా. చూపెడతారా? అరే వాడు ఏం సినిమాలు తిట్టాడు ఎక్కానా నీకు? తెలుసు, నా పిల్లని చెప్పింది. నీ బొంద చెప్పింది. దేశపాప.com అంటే అది. అదంటే? ఓ విసపోరుడా, నేను చూపిస్తా నాకు. ఇప్పుడు అర్థమైందా వాడు తీసే సినిమాలు? ఓసాయి నువ్వు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోకే. ఏమైంది? నేను వచ్చినాక తాగు. మంచి పని చేసినా, నా పిల్ల మానం కాబట్టి. థ్యాంక్స్ అన్న, ఆ సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఇరా అన్న. రెడీనా? రెడీ ఎక్కడా? నా మొగుడు కాస్ట్యూమ్ మార్చుకోవద్దన్నాడు. ఎందుకు? అది మార్చుకుంటే కొంపలు అంటుకుపోయేటి. అసలుకి ఏమైంది? ఏ మిస్టర్, ఏంది నీ బాధ? నాకు టైం లేదు, షూటింగ్ లేట్ అవుతుంది. అక్కడ ఇంకో లొకేషన్ కాడ ఇంకో హీరోని వెయిటింగ్. అంత బిజారా? చాలా బిజీ, డేట్ దొరికాయి. ఇంతకీ ఏమైందో చెప్పు. తీసేది ఆ సినిమాలే. ఆ సినిమాలు అంటే ఏంది? దేశీపాప.com సినిమాలు. అబ్బా, టైటిల్ బాగుంది. అందులో దేశీపాప నేనే కదా. ఎస్ పాప, యూ ఓన్లీ. థ్యాంక్ యూ. దేశీపాప అంటే అది. అదంటే ఏంది? నేను చూపిస్తావు. ఏంద్రా నువ్వు చేసేది ఇదా? అవును, మొన్న దేశపాప.comలో బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది. ఎందుకంటే 3 బ్లాక్ బస్టర్ ఇచ్చిన కదా. ఆహా, మరి సినిమాలన్నో? అవును, అవి సినిమాలే, కాకపోతే దేశీపాప.comలో ప్లే అయితే గంతే. ఇందులో నీ పక్కన హీరోయిన్ గా చేయన్నా? అవును, నిన్ను ఎక్కడికో తీసుకెళ్తా. నన్ను కాదా తీసుకుపోయేది, నిన్ను ఎక్కడికో పంపిస్తా. మర్యాద లేని పీపుల్స్, ఇంటికి పిలిచి కొడతారా? దండం పెడతారా? నేను చంపించారు ఉండు, నా రేంజ్ ఏదో తెలుసా? స్టార్ రేంజ్. నువ్వే ఉన్నావా హీరోయిన్వి? నీకు దేశీపాప.comలో అదృష్టం లేదు. అరే అజ్జిగా, అయ్యా, మన ఊళ్ళో ఎన్ని ఓట్లు ఉన్నారా? పడుకోలే ముసలోలే కలిపి 2000 దాకా అయితే అయ్యా. అందులో మన వైపు ఎన్ని ఓట్లు ఉన్నాయిరా? ఇప్పుడు లెక్క చూస్తే 7, 8, 9. ఏంది 8-9 ఓట్లారా? అంత లేదు, 7-8 ఓట్లు అంతే. అదేంద్రు, మీ ఇంట్లో మా ఇంట్లో కలిపితే 10 ఓట్లు ఉంటాయి. మా ఇంట్లో 2-3 ఓట్లు అపోజిషన్ గా ఉన్నాయి అయ్యా. ఆయనకి ఎట్లుంటాయిరా? నువ్వు నా దగ్గర పని చేసుకుంటూ వానికి ఎట్లా ఇప్పిస్తావురా?
నువ్వు జీతం ఏమైనా అందరికి ఇస్తానవా నా ఒక్కడికి ఇవ్వబడుతుంది. మరి వాడు మీ ఇంట్లో అందరు కట్టిస్తాంటారా? వాడు అందరికి జీతం ఇయ్యాడయ్యా. వారంకోసారి సుక్క ముక్కతోటి దావతిస్తాడు. ఊళ్ళో ఓట్లన్నీ ఆన్ వైపు తిప్పుకుంటాడు. అయితే మనం దావతిస్తే అందరు మన వైపు వస్తారా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఎందుకు రారయ్యా? కళ్ళు మూసుకొని వస్తారు. మీ గుర్తుకే చిచ్చి మీ గుర్తుకే గుర్తుతారు ఓటు. అయితే ఎన్నికల ముందు వారం రోజులు తెలియక దావతిద్దామరా మనం. మీరు ఆ పన్ను ఉంటుంది. మీరు ఎట్లా గెలవరు నేను చూస్తా. నేను ఒక ఫోన్ చేద్దాం అనుకున్నానే, మర్చిపోయినా. ఎవరికబ్బా? ఎవరు నువ్వు? నా చేసావు నీ అబ్బా నీ పెళ్ళండ్రా. ఏమంటున్నావు నువ్వు? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. మామూలు సంబంధాలు వస్తారు ఇప్పుడే. ఏంది నీకు ఇప్పుడే సంబంధాలు చూస్తుర్రా? మతి మరిపోడా మనకి పెళ్ళయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. 3 ఏళ్ళ? నాకు పెళ్ళిడు పడ్డదే ఏడాది కింద. అబ్బా ₹1 మనిషిని ఫ్రీ కొట్టదని చూస్తున్నావా? నీ కర్ర ముఖానికి అంత సీన్ లేదు. నెత్తి మీద రూపాయి పెడితే పావులకు ఎవ్వరు కొనరు. నీ విలువ ₹1,00,00,000. ముందైతే వేసుకునే కోట్లు 2 కొనుక్కో. నాకేం తక్కువైంది? మా ఊరికి సోలో సింగిల్ అన్నగా నేను ఒక్కనే ఉన్నా. నేను పెళ్లి చేసుకుందామంటే లైన్ కడతారు ఆడోళ్ళు తెలుసా? లైన్ కడతారు ఆడోళ్ళు తెలుసా? ఈ మాటలు చెప్పే నన్ను బోర్లేసి నిన్ను అంట కట్టిర్రు. ఏందే సంధించిన బాగా మాట్లాడతాను. నోడా బయటనాడు. నన్నే కొడతావారా? మానందకు కూడా ఇక్కడ ఏం చెప్తున్నావే? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఏ నడు, ఆకలి అవుతుంది. లోపల నడు. అయ్యగారు ఏమైందిరా? కుంపలు అంటుకున్నాయి అయ్య గారు. నేను ఇంకా సర్పంచ్ కాకముందే అయినా పరిచయం ఫోన్ చేయక 90 కిందకి వచ్చినవరా? ఆ కుంపలు కాదయ్యా, ఇది వేరే. ఫైర్ స్టేషన్ కాదు. నువ్వు చక్కగా పోలీస్ స్టేషన్ కు ఓడైతుంది. ఈ విక్రమ్ సినిమాలో ప్రాస కాకుండా ఒరిజినల్ లెక్క స్టేట్ గా చెప్పరా? మన ఆపోజిట్ వాడు లేడు. వాడికేమైందిరా? పంది లెక్క గుండ్రంగా బలిచాడు కాదురా? చెప్పేది మొత్తం వినురయ్యా, మధ్యలో చేలు పెట్టకుర్రి. అయితే చెప్పని చెప్పురా. ఆపరేషన్ నోడు మీ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టిండు. ఇంకో సేపట్ల ఇన్కమ్ ట్యాక్స్ మీ ఇంటి మీద దాడి చేస్తారు. అమ్మని అప్పచ్చినోడు నాయనక గోతులు బాగానే తవ్వుతాడుగా. వాని వృత్తి అది. కానీ ముందు మీ ఇంట్లో ఉన్న ట్యాక్స్ కట్టని బంగారం, పైసలు, భూమి పట్టాలు అవన్నీ కలిపి సంచిలేసి ఎక్కడైనా దాయాలి. మరి ఎక్కడ దాద్దాంరా? ముందైతే అవి చదువుతాంపా, తర్వాత చూద్దాం అవి ఎక్కడ దాద్దామో. అంతే అంటావారా? అంతే. లేట్ అయిందనుకో మీ బతుకంతా చిప్పగతే. అక్కడి నుంచి ఈ స్టేజ్కి వచ్చిందిరా. మళ్ళీ ఊళ్ళ నాతో కాదు. పద దాద్దాం, పద సంచారం నింపుదాం సా. అబ్బా ఇలా హోటల్లా కూరలు మంచిగా ఉన్నాయి. ఇక్కడ నిండా తిన్నా. ఓయ్ ఎటు పోతాను? అయ్యో సారీ అక్క, మర్చిపోయినా. ఫోన్ పే నెంబర్ చెప్పు, పైసలు కొడతా. మెదడు తక్కువడా? నేను నీ అక్కని కాదురా, పెళ్ళాన్ని. పైసలు దేనికి కొడుతున్నావు? నువ్వు నా పిల్లం ఏంది? నా పిల్లం ఎర్రగా బుర్రగా సినిమా హీరోయిన్ లెక్క ఉంటుంది. ఇది హోటల్ కాదా? బోర్డేది కనబడతలేదు. నీ పెళ్ళానికి అదొక్కటి తక్కువ. ఇది హోటల్ కాదురా, మా నిల్లురా. మతి మరిపోడా. అగో మళ్ళీ అదే మాట అంటావు. నువ్వు నా పిల్లని కాదు, ఇది హోటలే. నీకు మంచి చెప్తే అర్థం కాదు కానీ ఒకటి వీక్తే దారిలకత్తు. అగో నువ్వేందుకు ఇక్కడనే ఉన్నావు? మీ అవగాంటికి పోలే? పోతా గానీ నువ్వు పెట్టుకోతున్నావు. నేనా? మా ఊరు దాకా పోయేస్తా. ఇది మీ ఊరే. నువ్వు సేవించు ముసుకొచ్చింది. అట్లా ఊళ్ళో దాకా పోయేస్తా.
నీకోసం పోతే నువ్వు వెళ్ళిపోతున్నావురా? అది నా డైలాగు. ఎటెంతున్నావు? మీ ఇంటికే. ఎందుకురా? నా అప్పు కట్టనీకా? ఆ కట్టడా కట్టచ్చు కదా, దానికి ఇంటి దగ్గర కూడా ఎందుకురా? ఈ డైలాగ్ నాది. నా అప్పు ఎప్పుడు ఇస్తావురా? నేను నీకు అప్పు కట్టేంద్రా? మతి మాకు కూడా నువ్వే నాకు కట్టాలి. నేనే ఈ ఊర్లో అందరికి అప్పు ఇచ్చినా కానీ నేను మాత్రం అప్పు తీసుకోలే. నువ్వే నా దగ్గర తీసుకున్నావురా. 6 నెలలు ఇస్తా అన్నావు, 6 ఏళ్ళు అవుతుంది, ₹1 కూడా ఇవ్వలే. నా డైలాగ్ నువ్వు చెప్పుకుంటా నన్ను బట్టి కట్టమంటావురా? నువ్వే 6 ఏళ్ళ పైసలు ఇవ్వాలి నాకు. ఇవ్వలేదు అనుకో నీ ఇల్లు మొత్తం రాయించుకుంటా. ఏమనుకుంటున్నావు? ఈయనకి అప్పు ఇచ్చినందుకు నన్ను పిచ్చోని ఎత్తాడు. ఈయన మత మార్పు నాకు అంటించింది. అరే బంగారం, నగలు, డబ్బు, కాగితాలన్నీ సంచలనం నింపినాం. మరి అవి ఎక్కడ తెద్దామంటారా? అదే నేను ఆలోచిస్తున్నా. మరి ఒక పని చేస్తే చెప్పండి అయ్యా. మీ ఇంటి తెద్దా? మీ ఆస్తులన్నీ ప్రభుత్వం పాలైనట్టే. నేను మీ కింద పని చేస్తానే కదా, వాళ్ళు నా ఇంట్లో కూడా దాడి చేస్తారు. ఓ ఇది కూడా లాజిక్ రో. మరి సంచలనం ఇక్కడ తెద్దాంరా? అయ్యా ఒక ఉపాయం. ఏంటో చెప్పురా. ఈ సంచులన్నీ ఆ మతి మరుపు సీనియర్ ఇంట్లో పెడితే మరి మళ్ళీ మనం వాడికి తిట్టాడు వాడు. వాడేంది ఇచ్చేది, మనమే వాని దగ్గరికి లాక్కుందాం. మరి వాడిని ఇంట్లో పెడితే ఎవరికి అనుమానం రాదారా? ఆ దేవునికి కూడా అనుమానం రాదయ్యా. నీ డబ్బు నగలు సేఫు. మరి వాడిని పోయి చెప్పని తీసుకురా పో. ఈడేవాడు నన్ను పిలుస్తాడు. ఎవర్రా నువ్వు? నన్ను సీన్ అని పిలుస్తున్నావు? నా పేరు సీన్ కాదు. నీ పేరు సీన్ కాకపోతే ఏంటి మరి? నా పేరు అంజీ. అది నా పేరా? నా పేరు కూడా అంజే. ఏదొద్ది కానీ నీతో కొంచెం పని పడ్డి ఇంకో లోపలికి రా. అరే ఇంట్లో 2 సంచులు తీసుకుని ఇంట్లో పెట్టుకోపో. ఈడేవాడు? నేనెవరినా? ఏం మాట్లాడుతున్నావు రా? అరే ఇది మన ఊరికి కాబోయే సర్పంచ్ రా. ఇంకా కాలే కదా. మెల్లగైతే లేరా. నువ్వైతే ఇక సంచులు తీసుకోపో. అమ్మయ్యా నా మనసు నిమ్మలమైంది. నగలు, డబ్బు, కాగితాలు అన్నీ సేఫ్. మరి అంటే ఏమనుకున్నావు? నేను నీ పక్కన ఉంటే నీకు మంచి జరుగుతుందని ఆ చెట్టు కింద చిలుక పంచాంగ ఉట్టేనైపోయిందా? పంచాంగాలని నేను నమ్మగానే నువ్వు వెళ్ళి రేపు రాపో. అయ్యగారు కుంపలు మునిగినాయి. కుంపలు మునుగుడేంద్రా? మన రాష్ట్రంలో సముద్రమే లేదు. సముద్రం కాదా ముంచింది ఆ సీన్ గాడు. ఏంది? ఏం మాట్లాడుతున్నావు రా? వాడి ఇంటికి పోతే తాళం వేసింది. మీ డబ్బు నగలు పట్టుకొని వాడు చంపాడు. ఏం మాట్లాడుతున్నావు రా? వాడు మతిమరపడి కదా, మన కుంపారిపీడా? అయ్యో నీకు అర్థమవుతలేదయ్యా. వాడు ఇన్ని రోజులు మతిమరిపోని లెక్క నాటకం ఆడిండట. నేను ఊళ్ళో తెలుసుకొని వచ్చిన. నేను సర్పంచ్ని కాదన్నప్పుడే వాని మీద డౌట్ వచ్చిందిరా. నీ వల్లనే వాడిని నమ్మినా. నాకేం తెలుసు అయ్యా, వాడు గట్టేసుకోపోయి మన గుండెకి ఇస్తాడని. అయ్యో 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 నా సర్పంచ్ పదవి పోయినా డబ్బు పోయి. అయ్యో దేవా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్, వెల్కమ్ టు సరదా విలేజ్ షో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొట్ట గంటుడే గట్టి కొట్టుర్రి. బాయ్ బాయ్.